హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం టీఆర్పీ ముఖ్యమా, లేకపోతే ప్రైమ్ టైం ముఖ్యమా, లేకపోతే స్టోరీ లైన్ ముఖ్యమా, లేకపోతే ఆర్టిస్టులు, మెయిన్ ఆర్టిస్టులు అంటే హీరో హీరోయిన్ వాళ్ళు ముఖ్యమా, ఎవరు ముఖ్యమా, అసలు ఎవరు వల్ల టీఆర్పీ వస్తుంది అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా మాట్లాడుకున్నాం. ఎవరన్నా కొత్తగా వస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 2025లో ద బెస్ట్ అయితే నేను ఇవ్వాలనుకుంటా ఉన్నాను. మీకోసం అనేసి నేను చాలా ఆలోచించి ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను. ఇంకా బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి. 2025లో ఎన్డీఏ సీరియల్స్ ఉన్నాయి, అలాగే ఏ సీరియల్ వస్తానో, కొత్త సీరియల్స్ ఏమొస్తాయి అనేసి వీడియోస్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో చూడండి. ఇప్పుడు మనము ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది వచ్చి ప్రొడక్షన్ వాల్యూస్ అంటే హై క్వాలిటీతో సీరియల్ తీస్తే మాత్రం 100% హై క్వాలిటీ సీరియల్, అలాగే ప్రొడ్యూసర్ కొంచెం బాగుండే వాళ్ళైతే మాత్రం ఆ సీరియల్ అయితే ఖచ్చితంగా 100% 7 to 9 PM టెలికాస్ట్ అయితే అవుతుందనేసి మనకు చాలా సీరియల్స్ నిరూపించాయి. అలాగే అన్యాయం జరిగిన సీరియల్ మనం మాట్లాడుకున్నామంటే మాత్రం ఫస్ట్ సత్యభామ సీరియల్కి అన్యాయం జరిగింది. ఎందుకంటే సత్యభామ సీరియల్కి అన్యాయం జరిగింది, బ్రహ్మముడికి అన్యాయం జరగలేదని మీరు అనుకోవచ్చు. సత్యభామని మళ్ళీ కావాలంటే 9:30కి వేసి ఉండొచ్చు. మళ్ళీ 9:30కి వేయకుండా వాళ్ళు మళ్ళీ 6 o'clock అలానే ఉంచేస్తారు. అలానే ఎందుకు ఉంచేస్తారు? ఇప్పుడు 9:30కి ఆల్రెడీ పర్టికులర్ ఆడియన్స్ ఉంటారు కదా, ఆడియన్స్ అలాగనే ఉంచింటచ్చు కదా. అలాగనే ఉంచితే అప్పుడు ఇప్పుడు 4 వస్తుంది కదా టీఆర్పీ, అక్కడ 8 వచ్చేది. ఎందుకంటే మళ్ళీ వచ్చిందంటే అక్కడ మళ్ళీ రీయూనియన్ అవుతారు ఆడియన్స్ అనేవాళ్ళు. ఖచ్చితంగా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీయూనియన్ అవుతారు. ఇది మాత్రం 100% మిస్టేక్. ఎందుకంటే అక్కడ నువ్వు ఉంటే నా జతగా సీరియల్ని 6 o'clock కూడా టెలికాస్ట్ చేసిండొచ్చు, లేకపోతే వేరే టైంలో ఏదైనా టెలికాస్ట్ చేసిండొచ్చు. ఎందుకంటే నువ్వు ఉంటే నా జతగా సీరియల్ కూడా చాలా బాగుంది. గీతా ఎల్ఎల్బిని 2 వారాల కోసం వేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 10 గంటలకు వేసి ఆ సీరియల్ని ఉందా లేదా అన్నట్టు చేసేసారు. బ్రహ్మముడికి ఇంకా ఎక్కువ న్యాయం జరిగిందంటే బ్రహ్మముడికి చాలా అన్యాయం జరిగింది. ఇక స్టోరీలైనా టీఆర్పీనా అని బ్రహ్మముడిలో మనకు తెలుస్తుంది. ఎందుకంటే బ్రహ్మముడి ఇప్పుడు కన్నా అప్పుడు బాగాలేదు. ఇప్పుడుండే స్టోరీ లైన్కి అప్పుడు ప్రైమ్ టైంలో వచ్చే స్టోరీ లైన్కి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడన్నా కొంచెం సాగు తీసేది, కొంచెం హీరో మధ్య రిలేషన్షిప్ లేకపోవడము, కొట్లాడుకోవడం, ఆ విధంగా ఉంటా ఉంది. ఇప్పుడు ప్రేమ ఉంది, అభిమానం ఉంది, అంటే అందరికీ ఒక రూల్ చేసే తనం వచ్చింది కావ్యకి. ఈ విధంగా స్టోరీ లైన్ చాలా బాగున్నప్పుడు వీళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉంటారు? టైం చేంజ్ చేయడం వల్ల ఎవరు నష్టమైంది? ఇప్పుడు దీన్ని బట్టి మనం చూసుకున్నామంటే ప్రైమ్ టైం అనేది ఇంపార్టెంట్, స్టోరీ అనేది 100% ఇంపార్టెంట్ కాదు అనేసి నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇంతలా అరుస్తాను అంటే ప్రైమ్ టైంలో వచ్చే టైంలో 14+ టీఆర్పీ వచ్చేది, ఇప్పుడు ఎందుకు మాత్రం 6 టీఆర్పీ వస్తుంది అనేది మీరే చెప్పండి. అక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ అంటే మనకు మెయిన్ ఆర్టిస్టులు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మంచి ప్రైమ్ టైం ఇస్తారు. ఇప్పుడు ఇంటింటి రామాయణం కానీ, మగువ కానీ, చిన్ని సీరియల్ కానీ, కార్తీక దీపము 7:30కి వేసిండొచ్చు కదా. ఎప్పుడో కార్తీక దీపం వచ్చింది, 8 o'clock ఎందుకు వేశారు? 7:30కి వేసిండొచ్చు కదా. ఇవంతా మనం లెక్క చేసుకున్నామంటే అసలు ప్రైమ్ టైం అంటే 7 నుంచి 9 వరకు ప్రైమ్ టైము. ఈ గుండెండు 3 గంటలు అట్టే పెట్టారు. గుండెండు 3 గంటలు అట్టే పెట్టడం వల్ల 2 సార్లు నెంబర్ 1 ప్లేస్కి వచ్చింది. అసలు బ్రహ్మముడి సంవత్సరం మొత్తం చూసుకున్నామంటే బ్రహ్మముడి నెంబర్ 1 ప్లేస్లో ఉంది. సత్యభామకి 9:30 అయినా కానీ ఆ టైంకి 7+8+ టీఆర్పీ వస్తుంది. వీటికన్నిటికీ అన్యాయమే జరిగిందని చెప్పాలి బా. అంటే నువ్వు చెప్పచ్చు ప్రైమ్ టైం అన్నిటికీ సెట్ కుదురుతుంది అనేసి, ఖచ్చితంగా కుదరదు, నాకు తెలుసు. కానీ ఎలా ఉండేటి అలా పెట్టి వేరే ఛాన్సెస్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు బాగలేనప్పుడు ఆ సీరియల్ తీసేసి వేరే స్లాట్లు వేయచ్చు కదా. ఇప్పుడు గీతా ఎల్ఎల్బి సీరియల్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. 2 వారాల్లో వాళ్ళు టీఆర్పీ రావట్లేదు అనేసి 10 o'clock వేశారు. ఆ విధంగా చేంజ్ చేస్తూ ఉండొచ్చు కదా. చేంజ్ చేయొచ్చు, ఒక 2 months 3 months తర్వాత చేంజ్ చేయొచ్చు. ఆ విధంగా చేయొచ్చు కదా. లేకపోతే ఎలా ఉండేవి అలా పెట్టేసి కొత్త సీరియల్స్ వచ్చేటి మధ్యాహ్నం స్లాట్లో ఆ విధంగా వేయచ్చు కదా. మెయిన్ సీరియల్స్ ఎందుకు తీసేయడం, జనాలంతా ఇబ్బంది పెట్టడం, ఇవంతా కూడా నాకు చాలా బాధాకరం అనిపించింది. మీకు ఎలా అనిపించింది? టైం చేంజ్ చేయడం కరెక్ట్ అనుకుంటారా, లేకపోతే సీరియల్ స్టోరీ లైన్స్ ఆ విధంగా టైం చేంజ్ చేయడం వల్ల సీరియల్స్ అయితే ఎండ్ అయిపోతూ ఉన్నాయి. అంతే ఇంట్రెస్ట్ లేకుండా, అసలు టీఆర్పీలు రాకుండా, ఏం లేకుండా అంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టేది అనేసి మనం ఎండ్ అయిపోతూ ఉన్నాయి. మీకు ఎండ్ అయిపోయిన సీరియల్ ఏమని అనుకుంటా ఉంటారు కామెంట్ చేయండి. అలాగే ఇంత జాబ్ డేస్ ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.